హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లక్కమాంబ పార్ట్ 90. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఏంటన్నయ్య నువ్వు మాట్లాడేది? ఇప్పటి వరకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటేనే కదా నేను కూడా కాస్త ధైర్యంగా ఉన్నాను. ఈ టైంలో ఇలా మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తే అది అక్కడ నాకు ఎంగేజ్మెంట్ చేసేస్తాడు డాడీ. ఆ పెళ్లి నాకు ఇష్టం లేదు అంటుంది అనిక. అదేంటి, ఎందుకు పెళ్లి చేసుకోవు అని అడిగాడు అప్పుడే కిందికి వచ్చిన శౌర్య. అదేంటి శౌర్య, అలా మాట్లాడుతున్నారు మీరు? నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను కదా, వేరే అతన్ని ఎలా పెళ్లి చేసుకుంటాను అని అడుగుతుంది అనిక. కదా, మీ ప్లేస్లో మీరు కరెక్ట్గానే ఉన్నారు. మరి నా గురించి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? నేను కూడా మిమ్మల్ని ఇష్టపడలేదు కదా. మిమ్మల్ని, మీ ప్రేమని నేను యాక్సెప్ట్ చేయాలి కదా. మిమ్మల్ని ఎలా బలవంతంగా పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన నాకు కూడా వస్తుంది కదా. ఇష్టం మీకొక్కరికే ఉంటే సరిపోతుందా? ఎప్పుడు చూసినా మీరు నన్ను ఇష్టపడ్డాను, ప్రేమించాను అంటారు. మరి నాకంటూ మీ పైన ఒక ఒపీనియన్ ఉండకూడదా? చాలాసార్లు చెప్పాను, మిమ్మల్ని ఒక ఫ్రెండ్గానే చూస్తున్నాను. అలాగే ప్రేమించే, పెళ్లి చేసుకునే రెండు ఉద్దేశాలు నాకు మీ పైన లేవు, రావు అని. కానీ మీరు అర్థం చేసుకోవట్లేదు కదా అన్నాడు శౌర్య. మిడ్ నైట్ శౌర్య రోషన్కి కాల్ చేయడంతో ఎర్లీ మార్నింగ్ అనిక కోసం శౌర్య వాళ్ళ ఇంటికి వచ్చాడు రోషన్. ఫైనల్గా ఏమంటావు స్వీటీ? ఈ శౌర్యకి నువ్వంటే ఇష్టం లేదు, అతను నిన్ను పెళ్లి చేసుకోడు. ఏం చేస్తావు మరి అని కోపంగా అడిగాడు రోషన్ అనికని. అంతే ఏడుస్తూ చచ్చిపోతాను నేను అంటూ సోఫాలో కూలబడింది అనిక. ఇక తనకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అలాగే చూస్తూ ఉండిపోయాడు రోషన్. అటు చూస్తే డాడీ ఇవాళ పెళ్లి వాళ్ళు వస్తున్నారని చెప్పాడు. దానికి తోడు అనిక అర్ధరాత్రి లేచి ఇక్కడికి వచ్చింది. మార్నింగ్ చూసుకొని డాడీకి తెలియకుండా తీసుకొస్తానని, డాడీకి తెలియనివ్వకుండా జాగ్రత్త పడమని మమ్మీకి చెప్పి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ చూస్తే అనిక ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని తలపట్టుకున్నాడు రోషన్. ఇప్పుడు ఏం చేద్దాం నాన్న అని అడిగింది శౌర్యాని పుష్ప. ఏం చేస్తారు, ఒక గొయ్యి తీసి అందులో దాన్ని పాతి పెట్టండి. నేను ఉండగా మా బావపై పడి చేస్తుంది రాక్షసి. అర్ధరాత్రి నా ముందే మా బావని హక్ చేసుకుంది. దీనికి అంటువ్యాధులు రాను అని కిచెన్లో కూర్చొని పెసరట్టు తింటూ మరీ శపించింది లక్కీ అనికని. అర్ధరాత్రి వేళ స్వీటీ ఇంట్లోంచి వెళ్ళిపోతే ఇప్పుడా ఆ విషయం నాకు చెప్పేది? అవతల పెళ్లి వాళ్ళు బయలుదేరారంట. ఇప్పుడు నేనేం చేయాలి రజని అని గట్టిగా అరిచాడు రామకృష్ణ. అయ్యో, నిజంగా తను వెళ్ళిపోతుందని నాకు తెలియదండి. పొద్దున్నే చూశాను, అక్కడికి రోషన్ని నేను పంపించాను. కానీ వాడు కూడా అటే వెళ్ళాడు. నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. పెళ్లివారు సాయంత్రం వస్తారని అనుకున్నాను. నిజంగా నాకు ఈ విషయం తెలియదు అంటూ ఏడుస్తూ అంటుంది రజని. అక్కడ చూస్తే అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. రామకృష్ణ ఈరోజు అన్నీ మాట్లాడుకొని ఇక నెక్స్ట్ 2 రోజులలో నిశ్చితార్థం పెట్టుకుందాం అనే లోపల అనిక ఇంట్లో లేదు. పైగా పెళ్లివారు వచ్చే టైం అయింది. ఇప్పుడు అమ్మాయిని చూపించకపోతే ఎలా అని కొట్టుమిట్టాడాడు రామకృష్ణ. ఇంతలో కాశీ నుంచి ఫోన్ వచ్చింది. ఆ టెన్షన్లో కాశీ ఫోన్ లిఫ్ట్ చెయ్యాలని లేకున్నా ఇక తప్పక లిఫ్ట్ చేసి, ఆ చెప్పురా కాశీ అన్నాడు రామకృష్ణ. అన్నా, టీవీలో న్యూస్ చూసావా అనగానే, ఇప్పుడు ఏ న్యూస్ చూసే ఓపిక నాకు లేదు. ఆ అమ్మాయి మళ్ళీ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఆ శౌర్య దగ్గరికి నేను చాలా టెన్షన్లో ఉన్నానురా, తర్వాత కాల్ చేస్తా అంటూ కట్ చేశాడు. అటువైపు నుంచి మాట కూడా వినకుండానే. ఇప్పుడు ఏం చేద్దాం రజని మరొకసారి అరిచాడు రామకృష్ణ. ఏడుస్తూ ఉండిపోయింది రజని. ఇక వెంటనే రూమ్లోకి వెళ్ళి రివాల్వర్ తీసుకొని కిందికి వెళ్ళాడో లేదు అప్పుడే అబ్బాయి తరఫు వాళ్ళు కారు పార్టికోలోకి రావడం జరిగింది. ఇక రివాల్వర్ తీసుకొని తన కుర్తీ జోబులో పెట్టేసుకొని సాదరంగా వాళ్ళని ఆహ్వానించాడు రామకృష్ణ. ఇక అతనికి వేరే ఆప్షన్ లేదు మరి. TV66కి స్వాగతం సుస్వాగతం. అందరూ ఎదురు చూస్తున్నట్లుగానే విరహ ప్రేమిక్
లైవ్‌కి సమాధానం ఇచ్చేందుకు లైవ్‌లోకి వచ్చేశాను. మీరు చూస్తూనే ఉన్నారు. గత వారం రోజులుగా విరహ ప్రేమికుడు తన ప్రియురాలి కోసం పడుతున్న బాధని. రోజుకు 45 నిమిషాలు లైవ్‌లో చూపిస్తున్నాం. అయితే ఈ ప్రేమికుడి విరహానికి తెరతీస్తూ తన ప్రియురాలు అతని ప్రేమని వెతుక్కుంటూ మన స్టూడియోకి వచ్చేసింది. కాసేపట్లో వీళ్ళిద్దరి లవ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో చూస్తూనే ఉండండి. టీవీ 66 మీ మనీషాతో అంటూ బ్రేక్ ఇచ్చింది. ఇక పైన నవ్య కాకుండా ఈ ఇంటర్వ్యూ తీసుకునే బాధ్యత మనీషా తీసుకుంది. ఇక షార్ట్ గ్యాప్‌లో ఈ ఇంటర్వ్యూ చేయాల్సిన వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని అడిగింది అసిస్టెంట్ డైరెక్టర్‌ని మనీషా. ఇక్కడ లేరు మేడం. మన స్టూడియో పక్కన వేరే టీవీ వాళ్ళు ఏదో రియాలిటీ షో కోసం వేసిన సెట్‌లో వాళ్ళిద్దరూ కలిసి తెగ పర్ఫార్మెన్స్ చేసేస్తున్నారు. వాళ్ళలో వాళ్ళే తెగ ఫీల్ అవుతున్నారు హీరోయిన్‌లా. ఏంటో వాళ్ళ తీరు నాకైతే అర్థం కావడం లేదు అనగానే మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళిద్దరూ లైవ్‌లో ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా! దానికి మంచి రెస్పాన్స్ వచ్చేలా ఉంది. మార్నింగ్ నుంచి ఒకటే ఫోన్లు విరహ ప్రోగ్రాం కోసం. ఎప్పటినుంచో టీవీ 66 పెట్టుకొని కాచుకున్నాం వాళ్ళ లైవ్ కోసం. మరి ఇంత లేట్‌గా చేస్తే ఎలా అని అడుగుతున్నారు అని చెప్పాడు. మేము అదే పనిలో ఉన్నాం సార్. ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. బ్రేక్ కూడా ఇచ్చాం. బట్ వాళ్ళు ఇక్కడ లేరు సార్ అని చెప్పింది మనీషా. కసిరే ఎండలు కాల్చునని మరి ముసిరే వానలు ముంచునని ఈ కసిరే ఎండలు కాల్చునని మరి ముసిరే వానలు ముంచునని ఎరుగని కోయిల ఎగిరింది ఎరుగని కోయిల ఎగిరింది చిరుకున రెక్కల ఒరిగింది నేలకు ఒరిగింది మల్లెల వేలయని ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిల ముందే కూసింది విందులు చేసింది. ముసలోళ్ళకి దసరా పండగని ఇలా డాన్సులు చేస్తున్నారేంటి వీళ్ళు ముదురు ప్రేమికుల్లాగా అని చూసే వాళ్ళందరూ అనుకుంటున్నారు. అప్పుడే అసిస్టెంట్ డైరెక్టర్ మనీషా మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చారు ఆ స్పాట్‌కి. ఇక వెంటనే రివాల్వర్ తీసుకొని కిందికి వెళ్ళాడో లేదో రామకృష్ణ అబ్బాయి తరపు వాళ్ళ కారు పార్కింగ్‌లోకి రావడం జరిగిపోయింది. ఇక వెంటనే వాళ్ళని సాదరంగా లోపలికి ఆహ్వానించాక తప్పలేదు రామకృష్ణకి. ఈయన పెళ్లి వారితో పలకరింపులు, కుశల ప్రశ్నలు అయ్యాక వాళ్ళకు డ్రింక్స్ సర్వ్ చేస్తుంది. లోపల టెన్షన్ పడుతూనే పైకి మాత్రం నవ్వుతూ రజని. ఇక రామకృష్ణకైతే టెన్షన్‌తో పాటు బీపీ కూడా ఎక్కువైపోయింది. రోషన్ కూడా అనిక కోసం వెళ్ళాడు అని తెలియడంతో వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియక క్షణక్షణం కోపంగా మారిపోతున్నాడు. అప్పుడే బయట రోషన్ కారు శబ్దం వినిపించింది. అమ్మయ్య! మొత్తానికి అనికను తీసుకువచ్చి ఉంటాడు అనుకున్నాడు మనసులో. తనని వేరే వే నుంచి లోపలికి తీసుకురావాలి అన్నట్లుగా పక్కనే ఉన్న రజని వంక చూశాడు రామకృష్ణ. అతని చూపుని అర్థం చేసుకున్న రజని, మీరు మాట్లాడుతూ ఉండండి. నేను ఇప్పుడే తీసుకువస్తాను అంటూ కిచెన్ వైపు పరుగు తీసింది. కిచెన్‌లో ఉన్న బయటి డోర్ నుంచి అనికని త్వరగా లోపలికి తీసుకెళ్ళి రెడీ చేసుకొని తీసుకురావాలి అనుకుంటూ. ప్లీజ్ శౌర్య, నా ఫీలింగ్స్‌కి ఏ రోజు మీరు వాల్యూ ఇవ్వలేదు. కనీసం నేను ఒక ఆడపిల్లను అని అలా అయినా నాకు విలువ ఇవ్వండి. నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను. మీరు లేకపోతే నా లైఫ్‌కి అర్థం లేదు. అది నా ఫీలింగ్. డాడీకి నేను ఇంట్లోంచి వెళ్ళిపోయానని తెలిసే ఉంటుంది. అయినా పెళ్లి చూపుల కార్యక్రమం ఆపలేదు అంటే మీరు అర్థం చేసుకోండి. ఆయన ఎంత బెట్టు మనిషో. చూడండి మా ఇంటి ముందు ఉన్న కార్లు. గ్యారంటీగా పెళ్లి చూపులకు వాళ్ళు వచ్చి ఉంటారు. ఇప్పుడు నేను వెళ్ళిపోయానని నా మీద కోపంతో డాడీ నాకు గ్యారంటీగా నిశ్చితార్థం కూడా చేసేస్తాడు. ఒక్కసారి నా గురించి ఆలోచించు. ఇప్పటికి మించిపోయింది ఏమీ లేదు. మీరు ఒకే ఒక్కసారి అవును నువ్వంటే నాకు చాలా ఇష్టమని ఒకే ఒక్క మాట మా డాడీ ముందు చెప్పు. ఇక నేను ఎప్పటికీ మీతో వచ్చేస్తాను. ఇక వీళ్ళతో ఉన్న సంబంధాలను తెంపుకొని అలా అని మీకు
వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మా డాడీ పైకి గంభీరంగా కనిపిస్తాడు. కానీ మనకి నష్టం మాత్రం చెయ్యడు. ఈ కోపం కూడా కొద్ది రోజులే ఉంటుంది నా పైన. ట్రస్ట్ మీ ప్లీజ్ శౌర్య అంటుంది. బైక్ దిగాని శౌర్య చెయ్యి గట్టిగా పట్టుకొని అనిక. ఎంత వద్దంటున్నా వాడి చెయ్యి పట్టుకొని తన చెల్లెలు అలా బతిమాలుతుంటే ఒకవైపు కోపంగా మరోవైపు బాధగా ఉంది రోషన్కి. వెంటనే చేసిన డ్రామాలు చాలు, ఇక కామ్గా కిచెన్ డోర్ ఉంది. చేసిన డ్రామాలు చాలు, ఇక కామ్గా కిచెన్ డోర్ ఓపెన్ ఉంది. అక్కడి నుంచి లోపలి పద అనిక. ఇప్పటికే డాడీ పరువుతో చాలా ఆడుకున్నావు నువ్వు అన్నాడు కోపంగా రోషన్. ప్లీజ్ అన్నయ్య, నా మాట విను అని ఏడుస్తుంది అనిక. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అనిక? నేను మీ డాడీతో మాట్లాడతాను అని శౌర్య అనగానే, ఏం మాట్లాడతావు? తనని నువ్వేమైనా పెళ్లి చేసుకునేది ఉందా? లేదు కదా. అలాంటప్పుడు మా డాడీతో మాట్లాడాల్సిన అవసరం ఏం నీకు లేదు. ఏదైనా ఉంటే అది మా పర్సనల్ విషయం, మేము చూసుకుంటాం స్వీటీ గురించి. ఇక మీరు వెళ్ళొచ్చు అని కోపంగా అన్నాడు రోషన్ శౌర్యతో. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.